నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సమీకరణాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ రెండోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చూస్తుంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసి మనం అత్యధిక సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ తాజాగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలిసి మేము ముందుకు వెళ్తాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తామని ఆ పార్టీ దూకుడుగానే వెళ్తుంది. ముఖ్యంగా షర్మిల రాకతో ఇంకా అది కాస్త వేగం పుంజుకుంది. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన బహిరంగంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఆయా పార్టీలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఒంటరిగా వెళ్ళాయి. పెద్దగా రెండు పార్టీలు కలిసి చేసినప్పటికీ ప్రజల్లో అంతగా వెళ్ళల. ఇట్లాంటి క్రమంలో తాడేపల్లిగూడెం వేదికగా ఈ నెల 28వ తేదీన ఎన్నికల శంఖారావ సభ ఏర్పాటు చేయాలి అని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. ఆ తాడేపల్లిగూడెం సభను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఒక కమిటీని వేసి ఆ బాధ్యత అప్పగించింది. ఇట్లాంటి క్రమంలో ఈ వేదికగా రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం మేనిఫెస్టోని రూపొందించి అక్కడ ప్రకటించాలి, అన్ని పార్టీల కంటే మనమే ముందుంటాం అనే ఆలోచనతో అడుగులు వేస్తుంది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఏదైతే వైఎస్ఆర్‌సీపీ సర్కార్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలను ప్రజలకు మనం వివరించాలి, దానికి సంబంధించి ఆధారాలతో మనం బయట పెట్టాలి అనే దాని మీద కూడా రెండు పార్టీలు కలిసి చర్చించుకున్నాయి. ఇట్లాంటి క్రమంలో రెండు పార్టీల ద్వారా ప్రజలకు ఏం చేయబోతున్నాం, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ రెండు పార్టీల నుంచి సీనియర్ నాయకులు హాజరవుతారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తాడేపల్లిగూడెం సభకు లక్షలాది మందిని తీసుకురావాలి, హాజరు కావాలి అనే బాధ్యత కూడా కొంతమంది ఆయా నియోజకవర్గ నేతలకు అప్పగించారట. చాలా కీలకంగా మారినటువంటి అంశం ఇది. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ కానీ అలాగే కాంగ్రెస్ కూడా ముందుకు వెళ్తున్నాయి దూకుడుగానే. ఇలాంటి క్రమంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ప్రజలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు కానీ అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకే వేదిక మీద మాట్లాడతారు, ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేస్తారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే రెండు పార్టీల్లో ముఖ్యమైనటువంటి అంశంగా మారింది అభ్యర్థుల ఎంపిక. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో చాలా కీలకంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. సముదాయించడానికి బొజ్జగింపులు ఇవన్నీ కూడా పూర్తి కావచ్చాయి అనేది వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో రెండు పార్టీల నుంచి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, అటు టీడీపీ నుంచి, ఇటు జనసేన నుంచి. ఇట్లాంటి సందర్భంలో ఆ పరిస్థితులన్నీ అధిగమించాలి, తద్వారా మనం అక్కడ గెలవాలి. ఇదే రెండు పార్టీల కాన్సెప్ట్. ఇట్లాంటి క్రమంలో తాడేపల్లిగూడెం సభ చాలా ఘనంగా జరగాలి, అక్కడ మనం హిట్ అవ్వాలి. ముఖ్యంగా ఆ వేదిక ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని మనం తీసుకురావాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మారబోతుందనే చెప్పాలి.